మీరు చూస్తున్నది CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిమ్మల. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ జయమని వెల్లడి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆగాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొందని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న షామీర్పేట్ పోలీసులు. అన్నదాతలకు మేలు జరిగే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అన్నదాతలకు మేలు జరిగే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి లేదని, రైతులు మిల్లుల వద్ద పగలు రాత్రి తేడా లేకుండా పడిగాపులు పడాల్సి వచ్చేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు నచ్చిన మిల్లుకు అమ్ముకునే అవకాశం కల్పించిందన్నారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. వేసవి రోజుల్లో రాయలసీమలో సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఒక రైతు ప్రభుత్వంగా, రైతే రాజు అనేటువంటి విధంగా, రైతే ఈ దేశానికి వెన్నెముక అనేటువంటి విధంగా ఈ పాలన సాగుతూ ఉంది. దానికి ఉదాహరణే ఈరోజు ఏదైతే గౌరవపేట గ్రామంలో 1,86 రూపాయలతోటి ఇవాళ రాపాక ఛానల్కి సంబంధించినటువంటి పనులకి ఈరోజు నేను శంకుస్థాపన చేసి ఈరోజు శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క గౌరవపేటలో 1,86 రూపాయలనే కాదు, నిన్న కూడా 1,80,00,000, అంతకు ముందు రోజు మళ్ళీ 1,40,00,000. అంటే ప్రతిరోజు కూడా నిత్యం అంటే దగ్గర 100 గ్రావెల్ రోడ్లు దాకా కోట్ల రూపాయలు వెచ్చించి రైతులకి మరి ఆ డ్రైన్స్ మీద, కెనాల్స్ మీద రోడ్లు, గ్రావెల్ రోడ్లు వేయడం కానీ, అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా డ్రైన్స్ ఈవేళ జలాశయాలుగా మారి పంట పండించలేనిటువంటి స్థితి నుంచి ఆ డ్రైన్స్లో మళ్ళీ డీసిల్టింగ్ చేయడం కానీ, ఆఖరి పొలం వరకు నీళ్ళు వెళ్ళడానికి కెనాల్స్లో మరి డీసిల్టేషన్ చేయడం కానీ, ఇట్లా రైతుకు అవసరమయ్యేటువంటి ప్రతి పనిని కూడా మేము చేపడతాం. ఎందుకంటే గత పాలనలో మనం చూసాం, మరి ఏదైతే ఆ రోజు కనీసం ఓయిండ మెయింటెనెన్స్ కూడా లేనిటువంటి పరిస్థితుల్లో లాకులకి, మరి డోర్స్కి, షట్టర్స్కి, రోప్స్కి మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి స్థితిలో, అవుట్ఫాల్ స్లూయిస్లు పనిచేయనటువంటి స్థితిలో, ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోవడం కానీ, ఒక అన్నమయ్య మరి కొట్టుకుపోవడం కానీ, ఇట్లా ఎన్నో గత పాలనలో చూసాం. వాటన్నిటినీ కూడా అధిగమించి ఈరోజు ఏప్రిల్ నెలలో కూడా రాయలసీమ లాంటి కరువు ప్రాంతాలలో కూడా ఈవేళకి కూడా పుష్కలంగా ప్రతి రిజర్వాయర్ నింపి ఈ రోజుకి నీళ్లు ఉంచగలిగామని అంటే ఈవేళ ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. రెండవది ఏదైతే ఈవేళ మరి రైతాంగానికి సంబంధించి ధాన్యం, ఎందుకంటే గత పాలనలో చూసాం రైస్ మిల్లల దగ్గర వారం రోజుల తరబడి రైతులు మరి అక్కడ పగలో రాత్రి కూడా మరి రైస్ మిల్ దగ్గర పడిగాపులు కాచిన పరిస్థితి. కానీ ఈరోజు నచ్చినటువంటి రైస్ మిల్కి వేళ ధాన్యం అమ్ముకునేటువంటి స్థితి ఈరోజు ఉంది. మరి ఈ 48 గంటల్లోనే మన ఖరీఫ్ పంటకు రైతులకి ధాన్యాలు వేసినటువంటి ఘనత మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానిది. అంతేకాదు గత ప్రభుత్వం ధాన్యం రైతులకి పెట్టినటువంటి బకాయిలు 1,650 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రభుత్వం అధికారులు వచ్చాక రైతులకు చెల్లించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి. ఈ రకంగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా, రైతు ప్రభుత్వంగా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందనే విషయాన్ని
మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కగా రైతు పక్షపాతి ప్రభుత్వంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని రైతు సోదరులందరూ కూడా ఆదరించాలని, రైతు సోదరులందరూ కూడా భవిష్యత్తులో కూడా మరి మీ ఆశీర్వాదం అంతా కూడా. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. విశాఖ మధురవాడ స్వయం కృషి నగర్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితురాలు వైసీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ, మధురవాడ ప్రేమోన్మాది కేసులో బాధితులను చూస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అర్థమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొందని ఆమె దుయ్యబట్టారు. ఇద్దరు తల్లిని ఈమెని కలిపి దారుణంగా కత్తితో దాడి చేస్తే పట్టపగలు తల్లి అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోవడం జరిగింది. ఈ పాపకి అంత గట్టిగా గాయమయ్యి అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది. అసలు నిజంగా చాలా బాధాకరం. కుటుంబ సభ్యులైతే ఆ వ్యక్తికి ఉరిశిక్ష వేయాలని కోరుకుంటున్నారు. ఒక మహిళగా నేనైతే మాత్రం అంత తప్పు చేసిన వ్యక్తికి ఉరిశిక్ష వేసిన తప్పు లేదు అని భావిస్తూ ఉన్నాను. ఇలాంటి పనులు చేసే వాళ్ళకి కఠినమైన శిక్షలు వేస్తేనా ఇంకొకసారి ఇలాంటి పనులు చేయరు. వాళ్ళని చూసి భయపడి ఇలాంటి పనులు చేయడానికి దుర్మార్గులు భయపడతారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోజు ఏదో ఒక సంఘటన. అసలు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద, చిన్నారుల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భద్రత ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మాట్లాడితే హోమ్ మినిస్టర్ గారు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు, సీసీటీవీ ఫుటేజ్లు మా దగ్గర ఉన్నాయి, ఇవి అవి అని చెప్తూ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇన్ని సంఘటనలు ఎందుకు ఆ సీసీటీవీ ఫుటేజ్ని బయటికి తీసుకురావట్లేదు? వాళ్ళని ఎందుకు రక్షించట్లేదు? లేదా దుర్మార్గుల్ని ఎందుకు శిక్షించట్లేదు? ఇలాంటి ఆడపిల్లని ఎందుకు రక్షించట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. మళ్ళీ తిరిగి హోమ్ మినిస్టర్ గారు చెప్తూ ఉన్నారు ఏంటంటే మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు విష ప్రచారం చేసేస్తున్నాము అనేసి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, మరి నాగాంజలి విషయంలో మీరు ఎందుకు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఏ విధంగా వైద్యం అందుతుంది అని కనీసం పరామర్శ చేయలేదు? నిజంగా మీరు నిజాలు చెప్పే వాళ్ళే అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకొచ్చి నిజాలేంటో బయటకు చెప్పాలి కదా. అలాగే డిప్యూటీ సీఎం గారు అయితే తాట తీస్తాము ఆడపిల్లల మీద, కన్నెత్తి చూస్తే ఆడపిల్లల మీద ఎవరైనా చేయేస్తే అన్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా, మరి ఎవరి తాట తీశారు పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతున్నాను. హోమ్ మినిస్టర్ గారు అయితే నేను ఆడబిడ్డనే, నాకు ఒక ఆడబిడ్డ ఉంది అనేసి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎవరికి కావాలి ఆ స్టేట్మెంట్స్? మరి ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుందే. ఆవిడ అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. ఎక్కడ ఆడబిడ్డలు ప్రశాంతంగా నిద్రపోతున్నారు హోమ్ మినిస్టర్ గారు? మీరు నివాసం ఉంటున్న విశాఖ జిల్లాలో, అలాగే మీరు ఇన్ఛార్జ్గా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీరు ఏమి చర్యలు తీసుకున్నారని అడుగుతున్నాడు. వీటన్నిటికీ కారణం మద్యము. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నిర్ణీత గడువులను పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ షణ్మోహన్ హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్ర సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఆవిర్భావానికి విశేషంగా కృషి చేసి కళాశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు ఎర్ర నారాయణ స్వామికి ఘన నివాళులు అర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఆవిర్భావానికి విశేషంగా కృషి చేసి కళాశాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు ఎర్ర నారాయణ స్వామికి ఘన నివాళులు అర్పిస్తూ కళాశాల పాలకవర్గం తమ విద్యా సంస్థల ఆవరణలో నెలకొల్పిన విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన పేరుతో నూతనంగా నిర్మించిన ఆడిటోరియంను మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, తాలూక ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణులతో కలిసి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగంలో విలువలు కలిగిన వ్యక్తిగా నారాయణ స్వామి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారని, తన వ్యక్తిత్వంతో మరణించిన తర్వాత కూడా జీవించిన అతి కొద్ది మంది నాయకుల్లో నారాయణ స్వామి ఒక్కరని కొనియాడారు. జమీందారీ కుటుంబంలో జన్మించి ఆయన వ్యక్తిత్వాన్ని మనంతా కూడా ఒకరోజు స్మరించుకోవాలి. నాకు చాలా సాహిత్యంగా ఉండేటువంటి వ్యక్తులు ఎర్ర నారాయణ స్వామి గారు. జమీందారీ కుటుంబంలో జన్మించి గ్రామ సర్పంచ్గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి రాజ్యసభ సభ్యుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ. కోఆపరేటివ్ అధ్యక్షుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పార్టీలోనే కాదు అన్ని పార్టీలతో గౌరవించినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ. ఇక్కడ ఎర్ర నారాయణ స్వామి యొక్క ప్రేరణ కారణంగా ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసామనేటువంటి విషయాన్ని పెద్దలందరూ చెప్తున్నారు. అంటే ఆయన ఆలోచన ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి, ఎంఏబిఏ, విద్యాపరంగా ప్రాంతం అభివృద్ధి చెందితే అన్ని రకాలుగా ప్రాంతం అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక నమ్మకం కారణంగా ఆయన ఆ రోజు ఆ ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సాంకేతిక విద్యని అందించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘం వారిని పిలిచి ఈ విధమైనటువంటి ప్రతిపాదన చేయడం, వారు దానికి అనుగుణంగా ఈ 18 మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ కళాశాలను ప్రారంభించేమనేటువంటి సంగతి చెప్తున్నారు. ఇవాళ ఈ కళాశాల ఆయన వేసినటువంటి విత్తనం ఇవాళ 25 సంవత్సరాల వసంతాన్ని కూడా పూర్తి చేసుకోబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు 2001లో ప్రారంభించబడ్డాయి. కానీ ఆ తర్వాత కాలంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు నడపడం కష్టమైంది. కానీ ఎర్ర నారాయణ స్వామి గారి ప్రేరణతో ఏర్పడినటువంటి ఈ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఏదో దినదినాభివృద్ధి చెంది వేలంత పెద్ద ఎత్తున విస్తరించింది అనేటువంటి ఆలోచన మనందరూ కూడా ఆనందపడాలి. కారణం ఏంటంటే ఈ కళాశాల పెట్టడం అనగా ఉన్నటువంటి సదుద్దేశం ఏదో కళాశాల పెట్టి లేకపోతే పెట్టించి కళాశాల ఆధారంగా వచ్చేటువంటి ఆదాయం ఏతుందో దాన్ని వేరే రకంగా కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన యాజమాన్యానికి లేకపోవడం. కూడా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా చాలా మంది తెలుసు ఎర్ర నారాయణ స్వామి గారు ఈ వాసవి ఇంజనీరింగ్ కళాశాల కాదు, భీమవరం డిఎన్ఆర్ కళాశాల యొక్క వ్యవస్థాపకుల్లో వారి కుటుంబం. అదేవిధంగా కేజీఆర్ కళాశాల అభివృద్ధి చేయడంలో వారి యొక్క పాత్ర మనం ఇక్కడ గుర్తు చేసుకోం. డిఎన్ఆర్ కళాశాలను ప్రారంభించినటువంటి అతి కొత్త మందిలో ఉప్పులూరు ఎర్రవరపు అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తాం. డిఎన్ఆర్ కళాశాలలో చనిపోయే వరకు 2 కళాశాలతో కేజీఆర్తో కన్నా చక్కటి అనుబంధం కలిగింది. కళాశాల పాలక వర్గాల్లో ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కేజీఆర్ కళాశాలే కాదు, భీమవరం డిఎన్ఆర్ కళాశాల మనంతా అనుకుంటాం ఇది క్షత్రియులకు సంబంధించినటువంటి కళాశాలని, వారు కూడా అక్కడ ఏదన్నా అవ్వాలంటే ఎర్ర నారాయణ స్వామి గారి దగ్గర కూర్చుని సమస్య పరిష్కారం చేసుకునేవారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా. ఎందుకంటే నాకు తెలిసి నేను డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ జాయింట్ సెక్రటరీ అండ్ ఎక్స్పర్టెంట్ గా 12-13 సంవత్సరాలు పనిచేశాను. అంటే విద్య మీద ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి, సమాజంలో చైతన్యం విద్య ద్వారా మాత్రమే వస్తుంది, విద్య ద్వారా మాత్రమే కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని నమ్మినటువంటి వ్యక్తి ఎర్ర నారాయణ స్వామి. మరి ఆయన యొక్క ఆలోచన కారణంగా ఏర్పడినటువంటి కళాశాల మరి ముఖ్యంగా వాసవి పాలవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించాలి.
వాళ్ళకి ఆశయానికి అనుగుణంగా ఈ కళాశాల నడిపి ఎంత పెద్ద ఎత్తున ఈ కళాశాలను అభివృద్ధి చేసినటువంటి కమిటీ వారిని ప్రత్యేకంగా పేరు పేరున కూడా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేదస్వస్తి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వేదస్వస్తి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి సప్తాహ్నిక కళ్యాణోత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో వేదస్వస్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చర్ల శ్రీనివాస్, ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు కేవి కృష్ణవర్మ, ఉప్పరి మునసబు, ఆలయ అర్చకులు కృష్ణప్ప, అనిల్, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రతిరోజు కూడా రుద్రంతో అభిషేకం చేస్తాం. ఆ రుద్రాన్ని ఘన చెప్పిస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రుద్రఘన అంటే మనకి రమారమని 3 గంటలు పడుతుంది. ఇక్కడ నమస్సోమాయ అనే అనువాకం వరకు క్రమం చెప్పి అక్కడి నుంచి చివరి వరకు కూడా రుద్రఘన చెప్పడం జరుగుతుంది. అది చెప్పే కన్నా వినే కన్నా మీరు చూస్తూ ఆ యొక్క వేదాన్ని శ్రవణం చేస్తే చాలా మంచి జరుగుతుంది. దీని గురించి 2 విషయాలు మన ముచ్చర్ల శ్రీనివాస్ గారు చెబుతారు. భక్తులందరికీ కూడా నా నమస్కారములు. మరి ఈ శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా ఈ రోజు మన పురోహితుల సంఘం అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారు, అలాగే క్షీరాపురి భక్త మహాశైల ఆర్థిక సహకారంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమైనది. ఈ కార్యక్రమంలో శ్రీ స్వామివారికి మంచి కార్యక్రమాన్ని చెప్పేసి మేము మా పురోహితులు, మా అర్చకుల స్వాముల వారి అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. కావున భక్తులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని శివులారా ఉంటారని, కనులారా చూస్తారని కోరుకుంటున్నాం. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్లోని షామీర్పేట్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్లోని షామీర్పేట్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఈ ముఠా పోలీసులకు పట్టుబడింది. ఇంటి సామాన్లు తరలిస్తున్నామన్న పేరుతో ఒడిశా నుంచి హర్యానాకు గంజాయిని తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో వాహనంలో దాచిన గంజాయిని 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన బొలెరో వాహనంతో పాటు నిందితుల మొబైల్ ఫోన్లు, జియో డాంగిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ బయట మార్కెట్లో దాదాపు 1 కోటి విలువ చేస్తుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని NDPS యాక్ట్ కింద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతను హర్యానా స్టేట్. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. 3వ వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. ఈ 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి ప్రదీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో పట్టుకోవడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మన SOT DCP శ్రీనివాస్ గారు, అడిషనల్ DCP SOT విశ్వప్రసాద్ గారు, మా
పేట్ బషీర్బాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, ఎస్ఓటి బాలనగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్, డిఐ శామర్పేట గంగాధర్, ఎంటైర్ వాళ్ళ ఎస్ఓటి టీము, ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సిపి సార్ ద్వారా ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిల్లో ఎంత మనకు తగినప్పటికీ కూడా ఇంకా మనం అక్కడక్కడ చూస్తున్నాం, కాలేజీలలో ఇంకా సినీ ఇండస్ట్రీ ఏరియాస్లలో కూడా మనకు అక్కడక్కడ ఇది వినిపిస్తుంది. ఇది పూర్తిగా మనం ఒకటి వేలతోటి తుడిపేయాలంటే అందరి సహకారం కావాలి. ఇటు మీడియా కానీ అటు ప్రజలు కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడము, ఎక్కడైనా అనుమానం వచ్చినా సరే డయల్ 100 కానీ మన సైబరాబాద్ వాట్సాప్ కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి తప్పకుండా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనికోసమే పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాచారం ఎవరిచ్చినా వాళ్ళ యొక్క దాన్ని నిగూఢంగా ఉంచుతామని కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిమ్మల. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ జయమని వెల్లడి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఆగాయిత్యాలు జరిగితే డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొందని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టు. హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న షామీర్పేట్ పోలీసులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.